ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు తెలియని వాళ్ళంటూ లేరు. సినిమా ప్రపంచంలో ఆయనది ఒక మహోన్నతమైన పాత్ర. ఆయనలాగా వేసిన క్యారెక్టర్స్ ఎవరు వేయకపోవచ్చు. ఒక రాముడిలాగా కానీ, ఒక కృష్ణుడిలాగా కానీ, దుర్యోధనులాగా కానీ, భీముడిలాగా కానీ, కృష్ణుడిలాగా కానీ పౌరాణిక పిక్చర్లో అద్భుతంగా చేసిన వ్యక్తి అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఎన్టీ రామారావు అని చెప్తారు. ఎన్టీ రామారావు ఆయన కారణ జన్ముడు. ఆయన చేసిన సినిమాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం లాంటివి. సినీ ఫీల్డ్లో నెంబర్ 1 స్థానం సంపాదించి, అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా తక్కువ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తను ఎదిగాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఎన్టీ రామారావు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి